వేదవతితో అయితే శ్రీవల్లి ప్రేమ ఎలా అంటూ ఉంటుంది. అసలు ధీరజ్ కోసమే ఇదంతా చేశాను అత్త. అంతకు మించి ఇంకేం లేదు. తన కష్టం చూడలేక తనకి సాయం చేయాలనుకుంటున్నాను అని అనేసరికి, ఏంటి ధీరజ్ ఒకడే కష్టపడుతున్నారా? మరెవరు కష్టపడడం లేదా? మిగతా ఇద్దరు కష్టపడకుండా కూర్చొని ఉంటున్నారా? అలా అని మేము వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అలా అని మేము ఏం చేయలేదే. మేము మామయ్య గారు అత్తయ్య గారు చెప్పినట్లుగా ఇంట్లో ఉంటున్నాం. మరి నువ్వెందుకు అలా చేయలేకపోయారు? అందులోగా పెద్ద ఏదో సాధించిందల్లా ట్యూషన్ చెప్పడానికి వెళ్ళావు. ఇప్పుడు చూడు మీ అత్త మీ నాన్న అన్న మాటలకి మామయ్య గారు ఎంత కృంగిపోతున్నారు. మీ అత్త మీ మామయ్య అన్న మాటలకి మీ మామయ్య గారు అక్కడే నా ప్రాణాలు వదిలేశాను అన్న మాట అన్నారు. అంటే దాని అంతటికి కారణం నువ్వే కదా. అసలు మామయ్యకి ఇంత ఘోరంగా అవమానం జరగడానికి కారణం నువ్వే. నువ్వు ట్యూషన్కి వెళ్ళొద్దు అంటే వెళ్ళడం మొదలుపెట్టావు. ఎందుకు నీకు అంత ఇది వద్దన్న తర్వాత కూడా ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి దేవుడు లాంటి మామయ్య గారిని చంపేయాలనుకుంటున్నావా? మామయ్య గారు మాకు లేకుండా చేయాలనుకుంటున్నావా అని శ్రీవల్లి అయితే చాలా సీరియస్గా ప్రేమను అంటూ ఉంటుంది. అందులో ప్రేమ తప్పేముందక్క, అలా అంటున్నావేంటి అని నర్మద అయితే శ్రీవల్లితో అంటూ ఉంటుంది. ఏంటి ప్రేమ చేసింది నువ్వు కూడా సమర్థిస్తున్నావా? మామయ్య గారిదే తప్పు అంటున్నావా? ప్రేమదే ఒప్పు అని చెప్తున్నావా అని వల్లి అనేసరికి ఇక వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా చూసి ఏం చేయలేక అలా చూసేసరికి ఇక రామరాజు కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే అది కాదక్క, ప్రేమ చేసింది తప్పని చెప్పలేదు. ధీరజ్కి అండగా నిలబడడంలో తప్పేముంది? చెప్పకుండా ట్యూషన్ చెప్పడం తప్పే, కానీ వద్దు అంత అత్త చేయకూడదు. కానీ ధీరజ్కి అండగా నిలబడడంలో తప్పులేదు కదా అని అనేసరికి, అయితే మామయ్య గారి నిర్ణయమే తప్పు అంటున్నావు, మామయ్య గారినే తప్పు అంటున్నావా అని వల్లి అంటూ ఉంటుంది. దేవుడు గారు లాంటి మామయ్యనే మీ ఇద్దరు తప్పని నిలదీస్తున్నారా అని అనేసరికి రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. నేను అన్నది అది కాదక్క, తన భర్తకి తను సాయం చేయాలనుకుంది, హెల్ప్ చేయాలనుకుంది, అందులో తప్పేముంది? మామయ్య గారికి చెప్పకుండా చేయడం తప్పే, అది నేను ఒప్పని చెప్పడం లేదు, కానీ ప్రేమ చేసిన దీంట్లో తప్పలేదని చెప్తున్నాను అని అనేసరికి వల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రేమ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక నర్మద అయితే వల్లికి బుద్ధి చెప్పడానికి రెడీ అవుతూ ఉంటుంది. ప్రేమ చేసిన దీంట్లో తప్పేముంది అన్నట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక వేదవతి కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. తను భర్త కష్టపడడం చూడలేక తన భర్తకి కొంచెం సాయం చేయాలనుకుంది. ఆ సాయం చేయడంలో పెద్ద నేరం ఘోరం చేసినట్లుగా చెప్తున్నావే నువ్వు అని చెప్పేసి నర్మద శ్రీవల్లితో అనేసరికి ఆపుతారా అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు రామరాజు. మీరు ఇక్కడ ఆపండి, మీ మాటలు మీ పోట్లాట్లో ఆపితే బాగుంటుంది అని గట్టిగా అనేసరికి అందరూ సీరియస్గా అలా చూస్తూ ఉంటారు. ఇక నర్మదాని కూడా తిడుతూ ఉంటాడు రామరాజు. ఇక అందుకే ఇలాంటివి జరుగుతాయనే ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు అని అన్నాను అని రామరాజు అనేసరికి షాక్ అవుతుంది నర్మద.